యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా ఇవాళ గత 30 రోజులుగా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జయప్రదం చేయాలనేటువంటి కంకణంతో వాళ్ళ కేవలం నాయకుల ద్వారానే ఇవాళ అభివృద్ధి సాధన కాదు అని చెప్పి ప్రజలందరూ కూడా మమేకపరుస్తూ వారి యొక్క భాగస్వామ్యాన్ని కూడా తెలియజేస్తూ వాళ్ళు కూడా కదిలి రావాలని చెప్పి వాళ్ళందరిలో కూడా అవగాహన పెంపొందించాలని వాళ్ళు ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమం 30 రోజులుగా కొనసాగుతోంది. ఇది ఆ దిశగా ఇవాళ విశాఖపట్నంలో గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నాన్ని ప్రాంగణంగా ఎంచుకోవడం, దానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క కూటమి నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ ముందుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అండి. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున. మన అందరికీ ఒక నానుడు తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంత భాగ్యం ఉన్నా ఆరోగ్యం రాదండి. ఆరోగ్యం ఉంటే ఎంతైనా సంపాదించుకునే శక్తి మనకు ఉంటుంది. అదే కాన్సెప్ట్తో ఈరోజు మన నరేంద్ర మోడీ గారు దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన వైజాగ్ నిర్వహించిన కార్యక్రమం ఉదయం నుంచి మనం చూస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఇందులో భాగం కావాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.